హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని E6 రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో E6 రోడ్డుకి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఈ యొక్క E6 రోడ్ అనేది మనకు వెలగపూడి నుంచి అనంతవరం వరకు అయితే ఉంటుందండి. దాదాపుగా 9.8 కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఆర్వీఆర్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుందండి. చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క E6 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. ప్రస్తుతం మీరు చూస్తుంది E6 N9 రోడ్ జంక్షన్ అయితే అవుతుందండి. ఈ యొక్క N9 రోడ్డు మనకు సీడ్ యాక్సెస్ రోడ్ నుండి సచివాలయం ప్రస్తుతం ఉన్న అసెంబ్లీని టచ్ చేసుకుంటూ అయితే వెళ్తుంది. ఇది మనకు E6 రోడ్ అండి చూడొచ్చు. ఈ యొక్క E6 రోడ్డుకి సంబంధించి ఇటు సైడ్ 3 లైన్లు కూడా తారైతే వేసేశారనమాట. అలాగే 2 వైపులా కూడా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వర్క్సు, అలాగే అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చూడొచ్చండి. 2, 3 లైన్‌లు కూడా ఈ యొక్క తారైతే కంప్లీట్ చేసేసుకున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వర్క్స్ అనేది కూడా మనకు N9, N10 రోడ్డు మధ్య జరిగిన E6 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చూడబోతున్నారండి. క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ప్రతి రోడ్డు కూడా ఇక్కడి నుంచి అలాగే అప్డేట్ ఉంటుందండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకు అండర్ గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ఈ రోడ్డు మీద వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి చూడొచ్చండి. చాలా త్వరగా అయితే ఈ యొక్క E6 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గా జరిగింది. చాలా త్వరగా అయితే ఈ యొక్క తారైతే కంప్లీట్ చేసుకున్నారండి. చూడొచ్చు. 2 వైపులా మనకు దిమ్మల్లా కట్టేసుకొని ఈ యొక్క 3 రోడ్లు అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఎదురుగా కనిపిస్తున్నది మనకు సీఎం గారి ఇల్లండి. ప్రస్తుతం కడుతున్న పర్మనెంట్ హౌస్ అనమాట. సో, అక్కడ మనకు జేసీబీ వర్క్ చేస్తుంది చూడండి. అది మనకు N10 రోడ్ అండి. ఈ యొక్క N10 రోడ్డుకి సంబంధించి కూడా వర్క్స్ బానే జరుగుతున్నాయి. చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న వరకు N10 నుండి N11 రోడ్డు మధ్య జరిగే వర్క్ అయితే చూస్తున్నారండి. అక్కడ సీఎం గారి ఇల్లు ఉంది కాబట్టి అంతవరకు అయితే కొంచెం కట్ చేశాననమాట. సో, ఒక సైడ్ అంతా కూడా రోడ్డు హైట్ అయితే పెంచుకొని గ్రావెల్ అవన్నీ కూడా పోసేసుకొని కంకర్ చిప్స్ అవన్నీ కూడా మిక్స్డ్ కంకర్ చిప్స్ అవన్నీ కూడా పోసుకొని రోడ్డు ఫైనల్ స్టేజ్‌కి అయితే తీసుకొనొచ్చారనమాట. ప్రస్తుతం ఇటు సైడ్ అయితే కొంతవరకు తారైతే వేసుకోవాలండి. ఈ 2 లైన్‌లు కంప్లీట్ అయిపోయినాయి గానీ, ఇటు సైడ్ లైన్‌లో మీరు చూడొచ్చు కంకర్ చిప్స్ అవన్నీ కూడా వేసుకోమన్నారు. అలాగే మీరు సైడ్ కూడా చూడొచ్చండి. వివిధ రకాలైన చెట్లను కూడా నాటుకోనున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది N10, N11 రోడ్డు మధ్య జరిగిన E6 రోడ్ వర్క్స్ అయితే చూస్తున్నారు. చూడొచ్చండి. ఇటువైపు మనకు గ్రావెలు అలాగే కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలేసుకోనున్నారనమాట. ఇంకా రోడ్డు స్టేజ్ ఇంకో తారైతే వేస్తారు. తారు కూడా చాలా క్వాలిటీగా ఏస్తున్నారండి. దాదాపుగా 3 లేయర్ల తారైతే వేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంది N11 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. ఇది E6 N11 జంక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క E6 రోడ్డుకి సంబంధించి N11, N12 రోడ్డు మధ్య జరిగిన వర్క్స్ అయితే చూస్తున్నారు. చూడొచ్చండి. 2 వైపులా కూడా మిడిల్‌లో రోడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. 2 వైపులా ఇప్పుడు కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలైతే ఒక రోడ్ లెవెల్‌గా అయితే పెట్టుకోనున్నారండి. నాకు తెలిసి ఇంకో 3-4 డేస్‌లో ఇక్కడ కూడా తారైతే వేసేస్తారు 2 వైపులా కూడా. సో, అలాగే ఇటు సైడ్ కూడా మనకు కొంత భాగం తారు కూడా కంప్లీట్ అయిపోయింది చూడొచ్చు. ఇదంతా కూడా మనకి ఇటు సైడ్ తారు వేసేసున్నారు చూడండి. ఒక సైడ్ అయితే తారు వేసేసున్నారు. మరో సైడ్ కొంతవరకు కంకర చిప్స్ అవన్నీ కూడా తోలుకొని ఒక లెవెల్ అయితే చేసి పెట్టుకోనున్నారనమాట. మనకు సీడ్ యాక్సెస్ రోడ్ తర్వాత అమరావతి క్యాపిటల్ యొక్క E6 రోడ్డుకి ఇంత లెవెల్‌లో తారైతే కంప్లీట్ చేసుకున్నారండి. చూడొచ్చు ఇదంతా కూడా కొత్తగా కనిపిస్తుంది చూడండి. ఇది రీసెంట్‌గా ఏసిన తారండి ఇదంతా కూడా. ఇటు కూడా 3 లైన్‌లకి సంబంధించి తారైతే వేసేసుకోనున్నారు. చూడొచ్చు. మనకి దీని పక్కనే మనకు ప్రస్తుతం ఉన్న హైకోర్ట్ అయితే ఉంటుందండి. ఇటు సైడ్ వెళ్తే మనకు ఎన్‌జీఓ టవర్స్ అలాగే గ్రూప్ ఏ ఆఫీస్ సంబంధించి గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అయితే ఉంటాయి. చూడొచ్చు మీరు. ఇప్పుడు యువతల వైపు ఒక లైన్ మొత్తం కూడా కొత్తగా తారైతే వేయడం జరిగింది. చూడొచ్చండి. ఇదంతా కూడా మనకు ఒక 15 డేస్ బ్యాక్ జస్ట్ స్టార్టింగ్ స్టేజ్‌లో గ్రావెల్ అవైతే పోసుకుంటా ఉండే. ఇప్పుడు రోడ్ అయితే వేసేశారు. మళ్ళీ ఇటు సైడ్ చూడొచ్చండి. గ్రావెల్ అంతా కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలైతే రోడ్ లెవెల్‌గా అయితే పెట్టుకున్నారనమాట. ఇంక తారైతే వేసుకోవాలి. మరలా ఇటు సైడ్ 2 సైడ్‌లు కూడా తారైతే వేసేసుకోనున్నారు. ఒక సైడ్ అయితే బ్యాలెన్స్ ఉందండి. ఒక లెవెల్‌కి తీసుకొనొచ్చేసారనమాట. చూడొచ్చు. ప్రస్తుతం మీరిక్కడ చూస్తున్న వర్క్స్ వచ్చేసి
ఎన్12 రోడ్ అండి. ఇది మనకు ఈ6 ఎన్12 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది. ఈ యొక్క ఎన్12 రోడ్‌కి సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చాననమాట. మొత్తంగా పవర్ డక్ట్స్‌కి సంబంధించిన ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరిక్కడ చూడొచ్చు. ఎన్12 నుండి ఎన్13 రోడ్డు మధ్య 2 లైన్‌లయితే రోడ్డయితే కంప్లీట్ అయిందండి. మూడో లైన్ కోసం అయితే గ్రావెల్ అవన్నీ కూడా హైట్ అయితే పెంచుకొని ఒక లెవెల్ అయితే చేసి పెట్టుకోన్నారు. ఇంకా దీని మీద కంకర్ చిప్స్ అవి వేసుకొని తారైతే వేసుకుంటారు. అలాగే సైడ్ అంతా కూడా ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ కూడా చూడొచ్చు మీరు. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మళ్ళీ తారైతే వేసేస్తున్నారండి కొంతవరకు. జస్ట్ ఒక 300, 400 మీటర్స్ ఈ గ్రావెల్ ఏదో తోలుకున్నారు. తర్వాత మళ్ళీ తార్ కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఎన్12, ఎన్13 మధ్య జరిగిన ఈ6 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు. ఇక్కడ 3 లైన్‌లు కూడా తారైతే వేసేస్తున్నారు చూడొచ్చు. కొంతవరకు గ్రావెల్ అయన్నున్నాయండి. ఒక లైన్‌లో. అది నాకు తెలిసి ఇంకా 1 వీక్‌లో ఇప్పుడు నేను చూపించిన బ్యాలెన్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుందేమో. ఎందుకంటే మొత్తం కూడా ఒక లెవెల్‌గా తీసుకొనొచ్చి పెట్టేస్తున్నారనమాట. తార్ చూడండి. ఇది రీసెంట్‌గా ఏసుకున్న తారనమాట. ఇది మనకు ఎప్పుడంటే మనకు ఇక్కడ శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములుకు విగ్రహ ఆవిష్కరణ జరిగింది గదా! ఆ రోజైతే ఈ తారైతే వేయడం జరిగిందండి. మిగతా 2 లైన్‌లయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇటు సైడ్ కొత్తగా కనిపిస్తున్న రోడ్డు ఆ రోజైతే వేసుకున్నారనమాట. చూడొచ్చు. టోటల్ ఎంత పొడవు రోడ్డేసేస్తున్నారో చూడండి. మాక్సిమం అంతా ఒక లెవెల్‌కైతే వచ్చేసింది. కొంత అక్కడక్కడ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా గ్రావెల్ తోలుకొని, అలాగే కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలైతే కొంతవరకు పెట్టుకున్నారనమాట. జస్ట్ ఇంక తారేస్తే రోడ్డయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ లెవెల్‌లో అయితే ఉందనమాట. చూడొచ్చండి. ప్రస్తుతం ఇటు సైడ్ చూస్తున్నది ఈ యొక్క ఎన్13 రోడ్ వర్క్స్ అండి. చూడండి ఎన్13 రోడ్ దగ్గర నుంచి కూడా ఈ యొక్క 3 లైన్‌లకి సంబంధించిన రోడ్డయితే కంప్లీట్ చేసుకున్నారు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఎన్13 నుంచి ఎన్14 మధ్య జరిగిన ఈ6 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారండి. సో, ఆల్‌మోస్ట్ కొంత అక్కడక్కడ 200 మీటర్స్, 300 మీటర్స్ గ్యాప్ అయితే ఉందనమాట. రిమైనింగ్ అంతా కూడా తారైతే కంప్లీట్ చేసేసుకున్నారండి. జస్ట్ అక్కడక్కడ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఒక లెవెల్‌కి చేసేసి పెట్టేసుకున్నారనమాట. కంకర్ చిప్స్ అవన్నీ కూడా తోలి. ఇంక తారు వేస్తే అటు సైడ్ అంతా కూడా రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. చూడొచ్చండి. మనకు మ ఊరు కనిపిస్తుంది కదా! అది తుళ్ళూరండి. ఇవన్నీ కూడా ఒక సైడ్ అంతా కూడా కొత్త రోడ్ అయితే వేసేస్తున్నారు. ఇదంతా కూడా మనకు రీసెంట్‌గా కంప్లీట్ చేసుకున్న రోడ్డండి. ఇది కూడా మొత్తం 3 లైన్‌లయితే కంప్లీట్ అయిపోయాం చూడొచ్చు. మనకు కొంతవరకు బ్యాలెన్స్ ఉందంటే, ఈ యొక్క ఎన్11, ఎన్12 రోడ్డు మధ్య జరిగే అక్కడ మాత్రం ఒక లైన్‌లో మాత్రమే బ్యాలెన్స్ ఉందండి. అలాగే కొంత ఈ యొక్క ఎన్12-13 వరకు కొంత ఒక 200, 300 మీటర్స్ గ్యాప్ అయితే ఉంది. రిమైనింగ్ అంతా కూడా తారైతే వేసేస్తున్నారు 2 లైన్‌లకి సంబంధించి. సో, ఇది తుళ్ళూరండి. ఈ తుళ్ళూరు వరకు కూడా ఆహ్, రోడ్డయితే వేసేస్తున్నారు చూడొచ్చు. ఇది మిడిల్‌లో రోడ్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ చేసుకున్నారండి. అక్కడి వరకైతే ఇదంతా కూడా క్లియరింగ్ చేసైతే పెట్టేసుకున్నారనమాట. ఈ వాటర్ ఏందంటే మనకు రీసెంట్‌గా ఒక 1 ఆర్ 2 డేస్ ఏందంటే ఒక 1 అవర్, 1 అవర్ 2 వర్షం అయితే బాగా కురవడం జరిగింది. అందువల్ల ఆ వాటర్ అయితే ఉన్నాయండి. ఇది తుళ్ళూరండి. మీరు తుళ్ళూరు దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు. చూడండి. ఇది కూడా మొత్తం 2 వైపులా కూడా ఇక్కడ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవైతే చేసేసుకున్నారు. ఒక గ్రావెల్ తోలైతే పెట్టుకున్నారనమాట. ఇది మనకు ఎన్14 రోడ్ అండి. ఈ6 ఎన్14 రోడ్ జంక్షన్ అయితే అవుతుంది ఇది. మీరు ఇక్కడి నుంచి చూసేది ఎన్14 నుండి ఈ15 రోడ్డు మధ్య జరిగిన ఈ యొక్క ఈ6 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చూస్తున్నారు. ఇది మిడిల్‌లో తారైతే కంప్లీట్ చేసుకున్నారండి. 2 సైడ్‌లు కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినవి మీరు చూడొచ్చు. అలాగే రోడ్డు వేసుకోవడానికి చూడండి ఎర్రమట్టి అవన్నీ కూడా హైట్ అయితే వేసుకొని పెంచుకుంటున్నారు చూడండి. గ్రావెల్ అవంతా కూడా తోలుకొని. మిడిల్‌లో ఏదైతే రోడ్ ఉందో అదైతే కంప్లీట్ చేసేసుకున్నారు. అలాగే డ్రైనేజ్ సంబంధించి కూడా ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. మిడిల్‌లో ఏందంటే ఈ యొక్క మ్యాన్ హోల్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉందనమాట. ఆహ్, ఈ యొక్క ఈ6 రోడ్డుకి సంబంధించి అయితే వర్క్ అనేది పరిగెత్తిచ్చారండి ఆర్‌వీఆర్ కంపెనీ వాళ్ళైతే. చూడొచ్చు. మ్యాన్ హోల్స్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ డ్రైనేజ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ యొక్క ఈ6 రోడ్డుకి సంబంధించి. స్ట్రెయిట్ మీరు చూడొచ్చు. అంటే ఒక లెవెల్‌లో ఉందనమాట అటు సైడ్ కూడా. గ్రావెల్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసి పెట్టుకొని మొత్తం చదునైతే చేసి పెట్టుకోనున్నారు. ఈ యొక్క రోడ్డుకి సంబంధించి. అక్కడ ఈ యొక్క ఈ6 రోడ్ అనే కాదు గానీ, ఈ6 రోడ్ అనేది కొంత భాగం అంటే తారనేది కొంచెం చాలా వరకు కంప్లీట్ చేసుకున్నారనమాట. రిమైనింగ్ రోడ్లు కూడా అక్కడక్కడ తారైతే వేసుకుంటూ వచ్చేస్తున్నారండి. అలాగే సైడ్స్ అంతా కూడా ఈ యొక్క అండర్‌గ్రౌండ్ పవర్‌కి సంబంధించిన పైప్స్ గానీ, ఇవన్నీ కూడా వేసేసున్నారు. సో, ఇదండి ఈ యొక్క ఈ6 రోడ్‌కి సంబంధించిన వర్క్ అప్డేట్ అయితే. మనకక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి. అది అనంతవరం అనమాట.